పాట టైప్ లో ఉంటది కాబట్టి ఆయన ఆలోచన విధానము టువర్డ్స్ స్టేట్ ఇంట్రెస్ట్ అనేది ఆయనకి ఎప్పుడూ ఉండదు. సో ఏదైనా ఒక మంచి కార్యక్రమం పిలిచినప్పుడు ఆయన అలాంటివి ఇష్టపడరు కాబట్టి ఇంకా ఆయన ఇట్స్ అప్ టు హిస్ డెసిషన్, మనం ఏం చేయలేము, ఆయనకి వదిలేస్తాం. రైట్. వెంకటరెడ్డి గారు మీరేమంటారు? అంటే గతంలో దీనికి సంబంధించి కూడా సపోర్ట్ చేసి తర్వాత అమరావతి రాజధానిని వ్యతిరేకించి నిర్మాణాలు కూల్చి అభివృద్ధికి అడ్డుపడింది వైసీపీ, అభివృద్ధి జరగకుండా చూసింది. సో 3 రాజధానులు అనే అంశాన్ని పైకి తీసుకొచ్చింది, అమరావతి రైతులను ఇబ్బంది పెట్టింది. అదేవిధంగా అటు ఆర్థికంగా కూడా అమరావతి నష్టపోయింది, ప్రజలు ఇబ్బందులు పడ్డారనేటువంటిది వివేక్ గారు మాట్లాడారు. మరి ఇప్పుడు మళ్ళీ మే 2న ముహూర్తం ఖరారైంది, ప్రధాని మోదీ మళ్ళీ రాబోతున్నారు, శంకుస్థాపన చేయబోతున్నారు. గతంలో వేరు, ఇప్పుడు కూటమి ప్రభుత్వంగా వాళ్ళు ముందుకు వెళ్తున్నారు. వైసీపీ స్టాండ్ ఎటు? మరి జగన్మోహన్ రెడ్డి గారు హాజరవుతారా, బొత్స గారు హాజరవుతారా? మీరేం చెప్తారు వెంకటరెడ్డి గారు? ముందుగా మీకు చందు గారు, ప్యానల్లో ఉన్నటువంటి అందరికీ ప్రైమ్ 9 ప్రేక్షకులందరికీ నమస్కారాలు. మీరే హెడ్డింగ్ పెట్టారు రాజధాని రాజకీయం అని. అదే రాజకీయం, డిస్కస్ చేస్తున్న రాజకీయం అదే కదా. రాజధానిలో నిజంగా అభివృద్ధి ఉంటే, అభివృద్ధి జరిగి ఉంటే, అభివృద్ధి జరిగిద్ది అనేటటువంటి ఆనవాళ్ళు ఉంటే డిస్కషన్ కూడా దాని మీదే ఖచ్చితంగా వెళ్ళేది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అటెండ్ అవుతారా లేదా, అమిత్ షా గారు వస్తారా లేదా, పక్కనున్న వరుసలో ఎక్స్ సీఎం వస్తాడా, ప్రజెంట్ సీఎం వస్తాడా, లేదు కాదు అసలు చర్చ దానికి సంబంధించి. అసలు రాజధాని ఏంటి, రాజధాని ఎవరు రాజధాని? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల రాజధానా, కొంతమంది వ్యక్తుల రాజధానా? 3 పంటలు పండేటటువంటి 35,000 ఎకరాలు ఆల్రెడీ తీసుకున్నారు. 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది, 55,000 ఎకరాలు అయిపోయినాయి అప్పటికే. దాంట్లో 2,000 ఎకరాల కంటే ఇంకా మిగలదని చెప్పి నారాయణ కాలేజీల మంత్రి నారాయణ చెప్తున్నాడు. ఇంకా 45,000 ఎకరాలు ఇంకా సేకరిస్తా ఉంటున్నారు. అంటే 55 ప్లస్ ఒక 45 లక్ష ఎకరాలు 3 పంటలు పండేటటువంటి పచ్చటి భూములను తీసుకొని 1,00,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి ఒక నగరాన్ని నిర్మిస్తాము, అడ్డగోలుగా దోచేసుకునేటటువంటి కార్యక్రమం చేస్తా ఉంటే దానికి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు వస్తారా, లేదంటే ఇంకెవరైనా వస్తారా, ఆ పత్రికల్లో వస్తారా, ఈ పత్రికల్లో వస్తారా? ఇది కాదు చర్చ అండి. ఇప్పుడు నేను క్లియర్ గా అడుగుతున్నా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ కానీ, మోడీ గారిని ఆహ్వానానికి పిలిచిన కానీ, రాజధాని పనుల పునఃప్రారంభం, మళ్ళీ నోటీస్, రాజధాని పనుల పునఃప్రారంభానికి మళ్ళీ మోడీ గారు వస్తున్నారు. ప్రారంభించేదానికి మోడీ గారు వచ్చారు, మళ్ళీ పునఃప్రారంభించడానికి కూడా మోడీ గారు వస్తున్నారు. చెల్లికి జరగాలి మళ్ళీ 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 పెళ్లిలాగా రాజధాని కార్యక్రమాలకు శంకుస్థాపనలు జరగాలి మళ్ళీ మళ్ళీ, దానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాలి మళ్ళీ మళ్ళీ. అంతకుముందు మోడీ గారు వచ్చినప్పుడు గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లు మహానదల్లి వెళ్ళాడని నేనల్లా సాక్షాత్తు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మా మహానదల్లి వెళ్ళాడు, ఈయన ముఖ్యమంత్రి పనికి మాలాడు అని చెప్పి ప్రధానమంత్రి మోడీ గారిని తిట్టిన మాటలకి మనం మర్చిపోలేదు కదా. నల్ల బిల్లులు కూడా వదిలేరు కదా, 100 కోట్ల రూపాయలు అప్పుడు ఖర్చు పెట్టారు కదా. గుప్పెడు మట్టి చెంబుడు నీళ్లే చల్లారు, దాన్ని మళ్ళీ హెలికాప్టర్ నుంచి చల్లారు కదా అందరి మీద. ఇప్పుడు కూడా 5 లక్షల మందిని తరలిస్తూ ఒక భారీ బహిరంగ సభ పెట్టి 400-500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఎందుకంటే ఆయన వస్తుంటే 3D డిజైన్ రూపాయలకి 88.5 లక్షలు, ఏదైతే అక్కడ పార్కింగ్ లో లైట్లు అద్దెకి తీసుకొని 2 రోజులు కార్యక్రమానికి దాదాపు 2,47 లక్షలు టెండర్లు పిలిచారు ఇవన్నీ. సో ఇప్పుడు 5 లక్షల మందిని బస్సుల్లో తరలిచ్చేటటువంటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంత హైపిస్తా చేస్తున్నారు కదా. ఎస్ చెయ్యండి, ఎవరు వద్దన్నారు? ఎందుకంటే మీకు ఆల్రెడీ దుబారా చేయటం అలవాటే. మేము మాట్లాడితే ఎన్ని అబద్ధాలు అంటారు, నేను విత్ ప్రూఫ్ తే మాట్లాడతా. తెలుగుదేశం జనసేనలకు నేను గాలి మాటలు మాట్లాడట్లా. ఇప్పుడు మా ప్రధానమంత్రి మోడీ గారి సభకి ఎన్ని ఖర్చు అవుతున్నాయా లేదా, అంతకుముందు ఖర్చు అయిందా లేదా, అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు గుప్పెడు మట్టి చెంబు నీళ్లు మహాన్ చల్లేసి వెళ్ళాడు అన్నాడా లేదా? చందు గారు మీకు కూడా ఐడియా ఉంది కదా, ఇదే బాలకోట గారికి కూడా తెలుసు కదా. సో ఇప్పుడు మళ్ళీ ఇంకో 45,000 ఎకరాలు, అప్పుడు 3 పంటలు పండే భూముల్ని వ్యతిరేకించాం, ఇప్పుడు మళ్ళీ అదే 3 పంటలు పండే భూముల్ని మళ్ళీ సేకరిస్తుంటే 1,00,000 కోట్లు అప్పు తెచ్చి మరి ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు కేవలం 1,500 కోట్లు ఇచ్చింది. మోడీ గారు మరి ఇంకొక 10,000 కోట్లన్నా ఉచితంగా ఇచ్చేటటువంటి కార్యక్రమానికి మీరు ఏమైనా శ్రీకారం చుడితే 4,500 కోట్లు ఖర్చు పెట్టండి. డెఫినెట్లీ ఎస్, అదిగోండి 4,500 కోట్లు ఖర్చు పెట్టారు కదా అని చెప్పి మనం కూడా స్వాగతిద్దాం. కానీ కేంద్ర ప్రభుత్వం ఒక్క రూపాయి ఇవ్వట్ల, 15,000 కోట్ల రూపాయలు ప్రపంచ బ్యాంక్ నుంచి అప్పిస్తుంటే 1,400 కోట్లు గ్రాంట్ వస్తుంది అంతే. అంటే దాంట్లో 13,500 కోట్లు మనమే కట్టాలి. హడ్కో నుంచి తీసుకొని వచ్చారు, మొత్తం ఇప్పటికి 31,000 కోట్లు అప్పు తెచ్చారు అమరావతి పేరుతో. ఏది కేవలం ఈ 10 నెలల కాలంలో. ఏం చేస్తున్నారు ఈ డబ్బులు? అంతకుముందు 40,000 కోట్లకి కాంట్రాక్టులు పిలిచామని చెప్పి 2018లో మీరే టెండర్లు పిలిచారు. అదే కాంట్రాక్టులకి ఇప్పుడు మళ్ళీ 70,000 కోట్ల కాంట్రాక్ట్ ఇచ్చారు. అప్పుడు 40,000 కోట్ల కాంట్రాక్టుల పనులకే సేమ్ ఇప్పుడు 70,000 కోట్ల కాంట్రాక్టు. ఇలా అడ్డగోలుగా దోచుకునేటటువంటి కార్యక్రమానికి మేము వ్యతిరేకం అంటున్నాం. మేము అబద్ధాలు ఏం చెప్పవసరం, నిజాలు ఎన్ని ఫ్యాక్ట్స్. గుండెల మీద చేసుకొని నిజంగా బాగుండాలని కోరుకునే వాళ్ళకి ఇది ఫ్యాక్ట్స్. ఇదే మరి రాజధానిలో ఎవరికి ఉంది అధికారం?
ఆ భూములు ఇచ్చినటువంటి గ్రామాల రైతులకు తప్ప. సరే సరే వెంకటరెడ్డి గారు, వెంకటరెడ్డి గారు, మరి ఇవన్నీ తెలిసినప్పుడు ముందుగా ఎందుకు సపోర్ట్ చేశారు ఈ బిల్లుకి సంబంధించి కూడా? తర్వాత ప్రజలే కదా వాళ్ళంతటి వాళ్ళు అభివృద్ధి జరుగుతుంది లేదా భవిష్యత్తు బాగుంటుంది, భవిష్యత్ తరాలు బాగుంటాయి అని ఇచ్చినప్పుడు ఎందుకు అక్కడ మళ్ళీ ప్రజల్నే ఇబ్బంది పెట్టారు? మీరే అధికారంలో ఉన్నారు కదా, ప్రజలు పరదాలు కట్టుకుని తిరగాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఒప్పుకున్నారు అనే దానికి ముందు తప్పు మీరు మాట్లాడిన దాంట్లో. మేము ఒప్పుకున్న దేనికి? విజయవాడ కేంద్రంగా రాజధానికి ఒప్పుకున్నాం. సెప్టెంబర్ 4, 2014 సెప్టెంబర్ 4 హైదరాబాద్ లో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. అప్పుడు కోడెల శివప్రసాదరావు గారు స్పీకరు. అప్పుడు దాని మీద చర్చ జరగకుండా డైరెక్ట్ గా ప్రకటన చేశారు. ఆ ప్రకటన చేసినప్పుడు క్యాపిటల్ ఇస్ విజయవాడ, సెప్టెంబర్ 4 క్యాపిటల్ విజయవాడ, మేము ఒప్పుకున్న విజయవాడ కేంద్రంగా రాజధాని. తర్వాత డిసెంబర్ వచ్చేటప్పటికి అది 29 గ్రామాల రాజధాని అయింది. ఇప్పుడు ఆ 29 గ్రామాలకు ఇంకో 11 గ్రామాలు యాడ్ అయ్యి దీని వరకు రాజధాని అంటున్నారు. ఇక్కడ విజయవాడలకు స్థలం ఉండదు, గుంటూరు వచ్చి ఉండడానికి ఇల్లేదు. ఇంకా రాయలసీమ వాళ్ళు, ఉత్తరాంధ్రాలంటే వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరం అనుకోండి ఇక్కడ ఉన్న వాళ్ళకి. ఇప్పుడు మీ ప్రైమ్ లైన్కే ల్యాండ్ కావాలండి. మీ ప్రైమ్ లైన్ అనేది తెలుగుదేశానికి తొత్తుగా పనిచేస్తే మీకు ఓవర్ తక్కువ రేటుకి రేటుకి ల్యాండ్ ఇస్తారు. పని చేయకపోతే 4 కోట్లు 5 కోట్లుగా కొనుక్కోవాలి. అదేదో రైతుల దగ్గర రాజధానిలో ఎవరన్నా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర కొనుక్కునేటట్టుగా రాజధాని అభివృద్ధి అయిద్దా? ప్రతిదీ గవర్నమెంట్ ఆధ్వర్యంలో ఉండి మేము ఇచ్చిన వాడికే అనుకూలంగా ఉన్న వాడికే మేము కేటాయిస్తాం. ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 కోట్లకి ఎకరం కేటాయించారండి అమరావతిలో. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే చాలా పెద్ద సంస్థ కదా. అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి 50 లక్షలకి ఇచ్చారు. అదే బాలకృష్ణ గారి కంపెనీకి సంబంధించి ఫెర్టిలైజర్స్ ఒకటి ఉంది వాళ్ళ బంధువులకు సంబంధించి, ఎకరం దానికి ₹1,00,000 ఇచ్చారు. ఇదేంటి? దీన్ని కదా వ్యతిరేకిస్తుంది అందరూ. అదేంటి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి 4 కోట్లు ఏంది, వాళ్ళకి అనుకూలమైన వాళ్ళకి 100 ఎకరాలు ₹1,00,000 ఏంటి? దీన్ని కదా వ్యతిరేకించేది. అమరావతిలో జరుగుతున్న దోపిడీకి వ్యతిరేకం. 1,00,000 ఎకరాలండి, 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు అంటే ఇది కదా విధ్వంసం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో 400 ఎకరాలకి నానా యాగి చేశారు కదా మేధావుల సంఘం అంతా. మరి ఇప్పుడు 1,00,000 ఎకరాలు 3 పంటలు పండే భూములు సర్వనాశనం అవుతుంటే మరి కండవాలు వేసుకున్న మేధావులు, వేసుకున్న మేధావులు అసలు ఇక్కడ రైతులకి వ్యవసాయం చేయడం ఇష్టం లేదంట. వాళ్ళు వచ్చి స్వచ్ఛందంగా తీసుకోండి మా భూములు ఎగబడి నారాయణ గారు కాలు పట్టుకుని మరీ ఇస్తున్నారంట. తీసేసుకోండి సార్, తీసేసుకోండి, రాజధాని కట్టడానికి మేము వ్యవసాయం చేయం, రియల్ ఎస్టేట్ చేసుకోండి మా భూములు అని చెప్పి రైతులు ఇస్తున్నారు. రైట్ వెంకటరెడ్డి గారు ఒక్క నిమిషం. దీన్ని మరి మీరు ఇన్ని మాట్లాడారు, అక్కడ దోపిడీ జరుగుతుందని చెప్తున్నారు, రాజధాని రాజకీయం అంటున్నారు. మరి అది నిజమో కాదో వాటిపై నిజాన్ని